హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 58. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎట్ ప్రెజెంట్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10 ఈజ్ 15.5 ఇయర్స్. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద క్లాస్ టీచర్ ఈజ్ 47 ఇయర్స్. వాట్ విల్ బి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ద క్లాస్ టీచర్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రస్తుతం 10వ తరగతిలో 20 మంది విద్యార్థుల సగటు వయసు 15.5 సంవత్సరాలు. ఉపాధ్యాయుని ప్రస్తుత వయసు 47 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత విద్యార్థుల మరియు ఉపాధ్యాయుని యొక్క సగటు వయసు ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే, ప్రజెంట్ 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చాడు. ఎంత అంట? 15.5 ఇయర్స్. అలాగే ప్రజెంట్ క్లాస్ టీచర్ యొక్క ఏజ్ ఇచ్చాడు. ఎంత అంట? 47 ఇయర్స్. అలాగే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే, 5 ఇయర్స్ తర్వాత ఈ 20 స్టూడెంట్స్ అలాగే క్లాస్ టీచరు వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? 5 ఇయర్స్ తర్వాత వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ప్రజెంట్ ఈ 20 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది? 15.5 ఇయర్స్ ఉంది. మరి 5 ఇయర్స్ తర్వాత ఇదే 20 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది? దీనికంటే 5 ఇయర్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడున్న 20 స్టూడెంట్స్ కూడా 5 ఇయర్స్ తర్వాత వీళ్ళందరూ 5 పెరుగుతారు. 5 ఇయర్స్ పెరుగుతారు. మరి వీళ్ళందరూ 5 ఇయర్స్ పెరిగితే వాళ్ళ యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది? 5 ఇయర్స్ పెరుగుతుంది. అదే కదా నేను చెప్పింది, ప్రతి అబ్జర్వేషన్ 5 ఇంక్రీజ్ అవుతుంది. 5 ఇయర్స్ తర్వాత కదా అంటుంది. సో అలాంటప్పుడు ప్రతి అబ్జర్వేషన్ 5 ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు యావరేజ్ కూడా ఏమవ్వాలంటే 5 ఇంక్రీజ్ అవ్వాలి. అర్థమైందా? సో అదే లాజిక్ అనమాట. సో అలా 5 ఇయర్స్ తర్వాత ఈ 20 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 20.5 అవుతుంది అనమాట. ఎందుకంటే 5 పెరుగుతుంది కదా. అలాగే ఇక్కడ 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక క్లాస్ టీచర్ ఉన్నాడు కదా, వాడి ప్రజెంట్ ఏజ్ ఎంత? 47 ఇయర్స్. మరి 5 ఇయర్స్ తర్వాత అంటే ఈ ఒక క్లాస్ టీచర్ యొక్క ఏజ్ ఏమవుతుంది? 5 ఇయర్స్ పెరుగుతుంది. అంటే 52 ఇయర్స్ అవుతుంది అనమాట. 47కి 5 యాడ్ అవుతుంది కదా. సో 52 ఇయర్స్. మనల్ని ఏమడుతున్నాడు అంటే, ఇదే 5 ఇయర్స్ తర్వాత వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇక్కడ వీళ్ళందరి యొక్క యావరేజ్ కావాలి కాబట్టి, టోటల్ యావరేజ్ కావాలి కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తాం? వీటికి దగ్గరగా నెంబర్ తీసుకుంటాం. అవునా? అలా తీసుకోకుండా మనం ఏం చేద్దామంటే, యావరేజ్ కావాలంటే సమ్ కావాలి కదా, వీళ్ళందరి యొక్క సమ్ కావాలి కదా. సో ఇక్కడ వీళ్ళందరి యొక్క సమ్ ఏమవుతుందంటే, ఇక్కడ 20 మెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది? 20 × 20.5 ఎంత అవుతుంది? 20 × 20.5 అవుతుంది. అలాగే వీడి యొక్క సమ్ ఏమవుతుంది? 1 × 52 అవుతుంది. అలా వాళ్ళందరి యొక్క సమ్ అంటే మొత్తం యాడ్ చేస్తామన్నమాట. అలా ఈ 21 మంది యొక్క సమ్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. మనకు కావాల్సింది యావరేజ్ కాబట్టి ఈ సమ్ని 21తో డివైడ్ చేయాలి. మొత్తం 21 మంది కదా. సో అలా ఇది యావరేజ్ అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో చూస్తే దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే, చూడండి, 20 × 20.5ని నేను 20 + ½ రాసుకోవచ్చా? సో 20 × 20 అంటే 400 ప్లస్ 20 × ½ అంటే 10 కదా. సో 410 అవుతుంది. ఇక్కడ 1 × 52 అంటే 52 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? యాడ్ చేస్తే 462 అవుతుంది. అవునా? సో 462 సమ్ అవుతుంది. బై 21 కదా. సో బై 21 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 21 ఇక్కడ 46లో 2 టైమ్స్ పోతుందా? 21 2s అంటే 42 పోయిద్ది. 42 పోగా ఇంకా 4 మిగులుతుంది కదా. అవునా కదా? 46లో 42 పోతే 4 మిగులుతుంది. 4 2 అంటే మళ్ళీ 42 అవుతుంది. అంటే మళ్ళీ 2 టైమ్స్ పోతుంది. అలా వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందంటే 5 ఇయర్స్ తర్వాత 22 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 59. ఇక్కడ ఏమంటున్నాడంటే, ది క్యాప్టెన్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 మెంబర్స్ ఈజ్ 35 ఇయర్స్ ఓల్డ్ అండ్ ద వికెట్ కీపర్ ఈజ్ 5 ఇయర్స్ ఓల్డర్ దాన్ క్యాప్టెన్. If the ages of these two are excluded, the average of the remaining players is 3 years less than the average of the whole team. What is the average age of the whole team అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 11 మంది సభ్యుల క్రికెట్ టీం క్యాప్టెన్ యొక్క వయసు 35 సంవత్సరాలు మరియు వికెట్ కీపర్ క్యాప్టెన్ కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. ఈ ఇద్దరు వయసులను తొలగిస్తే మిగతా ఆటగాళ్ళ యొక్క సగటు వయసు
మొత్తం టీం యొక్క సగటు కంటే 3 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది. మొత్తం టీం యొక్క సగటు వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్యాప్టెన్ యొక్క ఏజ్ ఎంత అంటే ఈజ్ 35 ఇయర్స్ ఓల్డ్ అంటున్నాడు. ఓకేనా, క్యాప్టెన్ యొక్క ఏజ్ ఎంత అంటే 35 ఇయర్స్ ఓల్డ్ అంటున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వికెట్ కీపర్ ఈజ్ 5 ఇయర్స్ ఓల్డర్ దాన్ క్యాప్టెన్. వికెట్ కీపర్ ఎలా ఉన్నాడు విక్కీ, వీడు క్యాప్టెన్ కంటే 5 ఇయర్స్ ఓల్డర్ అంటే 5 ఇయర్స్ పెద్దవాడు అనమాట. అంటే సింపుల్గా వికెట్ కీపర్ ఎంత ఏజ్ కలిగి ఉంటాడంటే 40 ఇయర్స్ అనమాట వీడి యొక్క ఏజ్ అనేది. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, మొత్తం టీం మొత్తం ఎంతమంది ఉన్నారు, టీం మొత్తం 11 మెంబర్స్ కదా, 11 మెంబర్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద ఏజెస్ ఆఫ్ దీస్ టూ ఆర్ ఎక్స్క్లూడెడ్ అంటే దీస్ టూ అంటే ఎవరు, క్యాప్టెన్ వికెట్ కీపరు, వీళ్ళ యొక్క ఏజెస్ని తీసేస్తే అంటే సింపుల్గా వీళ్ళిద్దరిని టీం నుంచి తీసేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ది యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ ప్లేయర్స్ అంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ, రిమైనింగ్ 9 మెంబర్స్ కదా. సో వీళ్ళ యొక్క యావరేజ్ అనేది ఏమవుతుందంటే చూడండి, ఈజ్ 3 ఇయర్స్ లెస్ దాన్ యావరేజ్ ఆఫ్ ద హోల్ టీమ్. అంటే హోల్ టీమ్ అంటే 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఉంటుంది చూసారా, దీనికంటే ఈ రిమైనింగ్ 9 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఈ హోల్ టీమ్ యొక్క యావరేజ్ కంటే 3 ఇయర్స్ తక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా, సో అలా ఇక్కడ లెటర్స్ మనం ఈ 11 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది n అనుకుంటే, దీనికంటే ఈ 9 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎలా ఉంటుంది, 3 తక్కువ ఉంటుంది. అంటే సింపుల్గా ఇది ఎంత ఉంటుందంటే n-3 ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హోల్ టీమ్ అంటే ఈ 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అంటే సింపుల్గా n వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ వెళ్ళిపోయిన 2 మెంబర్స్ ఉన్నారు కదా, క్యాప్టెన్ వికెట్ కీపరు, వీళ్ళిద్దరి యొక్క సమ్ ఆఫ్ ది ఏజెస్ కనుక్కొని ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండింటి యొక్క సమ్కి ఈక్వల్ చేద్దాం. ఇక్కడ నుంచి ఈ ఇద్దరి యొక్క సమ్ వస్తుంది, అలాగే ఇక్కడ ఈ ఇద్దరి యొక్క సమ్ ఉంది కదా, సో ఇద్దరి యొక్క సమ్లు ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 2 మెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది, ఏం చేయాలి, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుందాం. అవునా, సో మైనస్ పెట్టుకోండి, ఇంకా నార్మలే, -2 × n -3 × 9 అనమాట. -2 × n అంటే -2n, -3 × 9 అంటే -27. అలా ఈ 2 మెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. కానీ ఇక్కడ సమ్ ఎంత అవుతుంది, 75 అవుతుందా. సో అలా దిస్ ఈజ్ ఈక్వల్ టు 75 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే మైనస్ లోపలికి వెళ్తే మొత్తం ప్లస్లు అయిపోతాయి కదా, అలా 2n ఈక్వల్ టు ఏమవుతుంది 75 - 27 అవుతుందా. సో 75లోంచి 27 తీసేస్తే ఎంత అవుతుంది, 48 అవుతుంది. మనకు కావాల్సింది n వాల్యూ ఎంత అంటే 24 అవుతుంది డైరెక్ట్గా. ఓకేనా, సో అలా హోల్ టీమ్ యొక్క యావరేజ్ ఎంత అంటే 24 ఇయర్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క సమ్ కనుక్కోవచ్చు, వెళ్ళిపోయిన వాళ్ళిద్దరి యొక్క సమ్ కనుక్కోవచ్చు. సో సమ్ వస్తుంది, ఆ సమ్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఈ సమ్కి ఈక్వల్ చేసుకుంటాం. ఇద్దరు వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళే కదా, సో వీళ్ళ యొక్క సమ్ ఇది, కానీ ఇక్కడ ఇచ్చింది 75, దట్ ఈజ్ ఈక్వల్ టు చేస్తే మనకి ఏమొస్తుందంటే n = 24 వస్తుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 60. ఇక్కడ ఏమన్నాడంటే ద మీన్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ ఈజ్ 22. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ ఈజ్ 24, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద 4th ఫ్రెండ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 మిత్రుల వయసుల సగటు 22, 4 మిత్రుల వయసుల సగటు 24 అయితే 4వ మిత్రుడి యొక్క వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 ఫ్రెండ్స్ ఉన్నారు, లెట్ us say ABC అనే 3 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళ యొక్క ఏజ్ ఎంత అంటే యావరేజ్ ఏజ్ ఎంత అంటే 22 ఇయర్స్ అనమాట. యావరేజ్ ఏజ్ ఎంత 22. అలాగే 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ 4 ఫ్రెండ్స్ అంటే మళ్ళీ వేరువేరుగా తీసుకోకూడదు. 4 ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే చూడండి, ఇక్కడ ఉన్న ఈ 3 ABC, వీళ్ళతో పాటు ఇంకొకడు 4వ లెట్ us say D అనుకుందాం. అలా 4 ఫ్రెండ్స్ వీళ్ళు అనమాట. అంతేగాని ఇక్కడ ABC అను ఇక్కడ మళ్ళీ 4 వేరేగా తీసుకోకూడదు. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ అదనమాట. 3 ఫ్రెండ్స్ ABC, 4 ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఉన్న ఈ 3 వాళ్ళతో పాటు అడిషనల్గా D అంటే వేరేవాడు అనమాట, వీడు 4వ అనమాట. అలా వీళ్ళు 4 అనమాట. సో వీళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే ఈజ్ 24 అని ఇచ్చాడు. అవునా, సో 24 ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఈ 4th ఫ్రెండ్ ఉన్నారు చూసారా, సో 4th ఫ్రెండ్ అంటే 3 ఏమో ABC, 4th వాడు అంటే D కదా, సో D వీడి యొక్క ఏజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ABCD వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత 24, అందులోనే కదా D కూడా ఉంది. మరి అప్పుడు వీడి ఏజ్ కూడా ఏమవ్వాలి 24 అవ్వాలి. అవునా, సో ఇది 24, అప్పుడు ఈ రెండు 24 ఉండాలి. ఇదేముంది, ఇది 22 ఉంది, అంటే 2 తక్కువ ఉంది. అలా ఎంతమందికి 3 మెంబర్స్కి, కాబట్టి ఇది ఎంత అవుతుంది -6 అవుతుంది. అలాగే ఇక్కడ ఇది 24 ఉంది కాబట్టి 0 పెట్టేసేయి. సో ఇక్కడ D ఎలా వస్తాడు అంటే చూడండి, D ఎలా వస్తాడు అంటే ఇక్కడ ABCDలోంచి ABC తీసేసామనుకోండి, ABCDలోంచి ABC
తీసేసామనుకోండి డి వస్తాడు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఇక్కడున్న ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేయండి. తీసేస్తే మనకి ఏమవుతుంది, 0 -6 అంటే ఏమవుతుంది, +6 అవుతుందా. సో +6 ఎగ్జాక్ట్గా రాసేసాయి. బై 1 చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. అలా ఈ ఒక్కడి యొక్క ఏజ్ ఏమవుతుందంటే 24 + 6 30 ఇయర్స్ అవుతుంది. ఒకడంటే డి కదా, సో డి యొక్క ఏజ్ ఎంత అవుతుంది అంటే ఫోర్త్ ఫ్రెండ్ది 30 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 61. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పర్సన్ హూ రిసీవ్డ్ 4 ప్యాకెట్స్ ఇన్ జనవరి విత్ అన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 300 grams అండ్ ఇన్ ఫిబ్రవరి రిసీవ్డ్ 8 ప్యాకెట్స్ విత్ అన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 400 grams. వాట్ విల్ బి ది యావరేజ్ వెయిట్ ఇన్ గ్రామ్ ఆఫ్ ఆల్ ది ప్యాకెట్స్ రిసీవ్డ్ బై ద పర్సన్ ఇన్ ద బోత్ ద మంత్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జనవరి నెలలో ఒక వ్యక్తి 300 గ్రాములు సగటు బరువు ఉన్న 4 ప్యాకెట్లు పొందాడు. ఫిబ్రవరి నెలలో 400 గ్రాములు సగటు బరువు ఉన్న 8 ప్యాకెట్లు పొందాడు. ఆ వ్యక్తి 2 నెలలలో తీసుకున్న అన్ని ప్యాకెట్ల సగటు బరువు గ్రాములలో ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వాడు జనవరి మంత్లో మొత్తం 4 ప్యాకెట్స్ రిసీవ్ చేసుకున్నాడు. వాటన్నిటి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 300 grams అనమాట. వాటన్నిటి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 300 grams. అలాగే ఫిబ్రవరిలో మొత్తం ఎన్ని ప్యాకెట్స్ రిసీవ్ చేసుకున్నాడు అంటే 8 ప్యాకెట్స్ రిసీవ్ చేసుకున్నాడు. వాటన్నిటి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 400 grams అనమాట. ఓకేనా, ఎంత 400 grams. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఈ 2 నెలల్లో రిసీవ్ చేసుకున్న అన్ని ప్యాకెట్లు ఉంటాయి కదా, మొత్తం 12 ప్యాకెట్స్, వీటన్నిటి యొక్క టోటల్ యావరేజ్ వెయిట్ ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 ఇక్కడ 1 టైం పోతుంది, 4 ఇక్కడ 2 times పోతుంది, 4 ఇక్కడ 3 times పోతుంది. అవునా. సో టోటల్ యావరేజ్ కాబట్టి మనకు తెలియదు కదా, తెలియనప్పుడు ఏం చేస్తాం, సో వీటికి దగ్గరగా ఉండే నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ లెటర్స్ 300 తీసుకుంటున్నా, మరి ఇది 300 తీసుకుంటే ఈ 2 300 ఉండాలి. ఇది ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి 0 పెట్టి వదిలేసేయి. ఇది ఎంత ఎక్కువ ఉంది, 100 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి అంటే 2 మెంబర్స్కి, కాబట్టి ఇంటూ 2 చేస్తాం. ఇంటూ 2 అంటే సింపుల్గా మొత్తం ఏమవుతుంది 200 అవుతుంది. అవునా. సో 200 అవుతుంది. అయితే ఇక్కడ ఈ 3 ఎలా వస్తుంది, 1 + 2 చేస్తే 3 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం +200 అవుతుందా, +200 మొత్తం 3 కదా, సో బై 3 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 3 ఇక్కడ 20 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 6 18, 2 మిగులుతుంది, 2 అను 0 2 అంటే 20 అవుతుంది. 20 అంటే మళ్ళీ 6 సార్లు పోతుంది. పాయింట్ పెడితే ఎంత అవుతుందంటే మళ్ళీ ఇక్కడ 6 వస్తుంది అనమాట. ఎందుకంటే 20 అలానే వస్తుంది కదా. సో అలా టోటల్ ఏమవుతుందంటే 366.66 అవుతుంది అనమాట. 66 grams అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 62. ఇక్కడ ఏమంటాడంటే ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 25 items ఈజ్ 50 kg. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ సమ్ అదర్ ఐటమ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ దెన్ యావరేజ్ వెయిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 500 grams. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద ఐటమ్ ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 25 వస్తువుల సగటు బరువు 50 కిలోలు. వాటిలో మరికొన్ని వస్తువుల బరువు చేర్చితే సగటు బరువు 500 గ్రాములు పెరుగుతుంది. వస్తువు ఎక్స్ యొక్క బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 25 items ఉన్నాయి. 25 items యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 50 kg అనమాట. ఇది కేజీలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ సమ్ అదర్ ఐటమ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ అంటే ఇక్కడ ఇంకొక ఐటమ్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంతమంది అవుతారు, వీళ్ళు 26 మెంబర్స్ అవుతారు కదా. సో 26 items అవుతాయి. అయితే ఇక్కడ వీడు యాడ్ అవటం వల్ల ఏమైందంటే చూడండి, దెన్ ద యావరేజ్ వెయిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 500 grams. యావరేజ్ ఏమైంది 500 grams ఇంక్రీజ్ అయింది. కానీ ఇది గ్రామ్స్, ఇదేమో కేజెస్. మరి 2 కేజెస్లో తీసుకోవాలి కదా. సో అలాంటప్పుడు 500 grams అంటే ఎన్ని కేజీలు, హాఫ్ కేజీ అని కదా. సో హాఫ్ కేజీ. అలా యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే హాఫ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో హాఫ్ ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 50.5 అంటే సింపుల్గా 50.5 ఉన్నట్టు. హాఫ్ అంటే 0.5 కదా. సో 50.5 ఉన్నట్టు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద ఐటమ్ ఎక్స్ అంటే కొత్తగా యాడ్ అయింది కదా ఐటమ్, దీని యొక్క వెయిట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్. దీని యొక్క వెయిట్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ సైన్ చూడండి, ప్లస్ కదా, ప్లస్ పెట్టినా పెట్టపోయినా నో ప్రాబ్లం. ఇంకా నార్మల్గా +1 × 50 ½ × 26 ఆన్సర్ అయిపోయింది. ఇంకా +1 × 50 అంటే 50 అవుతుంది. ½ × 26 అంటే ఎంత 13 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 63 ఎంత కేజీలో ఉండాలన్నమాట ఇది. ఓకేనా, 63 kg అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ డి.
చూడండి క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ ఏమంటున్నాడంటే ద మీన్ వెయిట్ ఆఫ్ 6 కిడ్స్ ఈజ్ 17.5 kg ఇఫ్ ద ఇండివిజువల్ వెయిట్స్ ఆఫ్ 5 ఆఫ్ దోస్ కిడ్స్ ఆర్ 14, 19, 23, 21 అండ్ 13 kg రెస్పెక్టివ్లీ. ఫైండ్ ది వెయిట్ ఆఫ్ ది 6th కిడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 6 పిల్లల సగటు బరువు 17.5 కిలోలు. ఆ పిల్లలలో 5 యొక్క బరువులు 14, 19, 23, 21 మరియు 13 కిలోలు ఉంటే 6వ పిల్లవాడి బరువు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 6 కిడ్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 17.5 kg అనమాట. ఓకేనా. అయితే ఈ 6 కిడ్స్లో 5 మెంబర్స్ ఉంటారు కదా, ఈ 6లో 5 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 5 కిడ్స్ యొక్క వెయిట్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే ఒకటిది 14, ఇంకొకటిది 19, ఇంకొకటిది 23, ఇంకొకటిది 21, ఇంకొకటిది 13 అనమాట. అలా ఇందులో 5 మెంబర్స్ యొక్క వాల్యూస్ ఇవ్వనమాట, వెయిట్స్ ఇవ్వనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే 6th కిడ్ ఉంటాడు కదా, 6వ వాడు ఉంటాడు కదా, వాడి యొక్క వెయిట్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వాడి వెయిట్ కావాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఈ 6 యొక్క సమ్లోంచి ఈ 5 యొక్క సమ్ తీసేసామనుకోండి, అప్పుడు 6వ వాడు వచ్చేస్తాడు. అవునా. సో ఇక్కడ 6 యొక్క సమ్ అంటే ఏమవుతుంది, 6 × 17.5 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ 6 యొక్క సమ్ వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలంటే 6 × 17.5 అంటే ఎలా తీసుకోవచ్చు, 35లో సగం అన్నీ తీసుకోవచ్చు కదా, అవునా కదా. సో 2 1 టైమ్, 2 ఇక్కడ 3 టైమ్స్, 3 35 అంటే ఎంత అవుతుంది, 105 అవుతుందా, 105 అనమాట. అలా ఈ 6 యొక్క సమ్ ఎంత అవుతుందంటే 105 అవుతుంది. ఈ 6 యొక్క సమ్ ఎంత 105. అలాగే ఈ 5 యొక్క సమ్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఈ ఇద్దరిని కలిపితే ఎంత వస్తుంది, మొత్తం 40 అవుతుంది చూడండి, మొత్తం 40 అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఇద్దరిని కలిపితే ఎంత అవుతుంది, 36 అవుతుంది చూడండి, 36. అలాగే వీడిని కూడా యాడ్ చేయండి, 36 14 ఎంత అవుతుంది, మొత్తం 50 అవుతుంది కదా, 36 14 50 అవుతుంది. సో అలా ఈ ముగ్గురు 50, ఈ ఇద్దరు 40, మొత్తం టోటల్గా వీళ్ళందరూ అంటే ఎంత అవుతారంటే మొత్తం 90 అవుతారు. చూసారా, అవునా కదా, మొత్తం 90 అవుతారు. సో 5 యొక్క సమ్ ఎంత అంటే 90, 6 యొక్క సమ్ ఎంత అంటే 105. ఈ 6లోంచి 5 తీసేసామనుకోండి, 6వ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో వాడు వచ్చేస్తాడు అనమాట. ఓకేనా. సో 105లో 90 పోతే ఎంత అవుతుందంటే 15 అవుతుంది. ఆ 6th కిడ్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 15 kg. దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ ఏమంటాడంటే ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 42 బాయ్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 41 kg. ఏ బాయ్ ఆఫ్ 39 kg వెయిట్ జాయిన్స్ ద క్లాస్. ఏ బాయ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ హూజ్ వెయిట్ వాజ్ కౌంటెడ్ యాజ్ 34 kg ఇన్ ప్లేస్ ఆఫ్ 43 kg. వాట్ విల్ బి ది న్యూ యావరేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తరగతిలో 42 మంది పిల్లల సగటు బరువు 41 kgలు, 39 కిలోలు బరువు ఉన్న ఒక బాలుడు తరగతిలో చేరాడు. తరగతిలో ఉన్న బాలుడి బరువు 43 కిలోలుగా కాకుండా తప్పుగా 34 కిలోలుగా లెక్కించబడింది. కొత్త సగటు ఏబిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని ఫైనల్గా ఏం కనుక్కోమంటున్నాడు, న్యూ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో యావరేజ్ అంటే మనందరికి ఏం కావాలి, ముందు సమ్ కావాలి కదా. సో వాళ్ళందరి యొక్క సమ్ కావాలి. సో కావాలంటే మనకేమి ఇచ్చాడంటే చూడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ 42 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే మనకి 41 ఇచ్చాడు. అవునా. మరి ఇక్కడ వీళ్ళందరి యొక్క యావరేజ్ 41 అంటే వీళ్ళందరి యొక్క సమ్ ఏమవుతుందంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది. సో 42 × 41 చేస్తే ఈ 42 బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క సమ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో మల్టిప్లై చేయడం అంటే ఎలా చేద్దామంటే చూడండి, దీన్ని ఎలా రాసుకుందాం అంటే 40 + 2 రాసుకోండి. దీన్ని ఎలా రాసుకుంటారంటే 40 + 1 రాసుకోండి. సింపుల్ అయిపోతుంది. అప్పుడు చూడండి 40 × 40 అంటే 1600 అవుతుందా, 1600. 40 × 1 అంటే 40 అవుతుంది. 2 40s 80 అవుతుంది. 2 1s 2 అవుతుంది. మొత్తాన్ని యాడ్ చేయి అయిపోతుంది. సో 2 8 4 12 1 క్యారీ 17 22 అవుతుంది అనమాట. ఓకేనా. అలా ఈ 42 మెంబర్స్ యొక్క లేదా 42 బాయ్స్ యొక్క సమ్ ఎంత అవుతుందంటే ఇది సమ్ అనమాట. ఎంత అవుతుంది, 1722 అవుతుంది ఈ 42 మెంబర్స్ యొక్క సమ్ అనేది. అలాగే వీళ్ళకి ఇంకోటి వచ్చి యాడ్ అవుతున్నాడు చూడండి, ఇక్కడ ఏ బాయ్ ఆఫ్ 39 kg వెయిట్ జాయిన్స్ ద క్లాస్. వీళ్ళకి ఇంకోటి వచ్చి యాడ్ అవుతున్నాడు. వాడి యొక్క వెయిట్ ఎంత అంటే 39 kg అనమాట, 39 kg. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఏ బాయ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ whose weight was counted as 34 instead of 43. అంటే నిజానికి చదవాల్సింది ఎంత అంటే 43, కానీ ఇక్కడ ఎలా చదివారంటే వెయిట్ని తప్పుగా 34గా చదివారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ దీనికంటే ఎంత ఎక్కువ చదవాలి, మనం 9 ఎక్కువ చదవాలి. ఎందుకంటే మనం నిజానికి చదవాల్సింది 43, కానీ ఇక్కడ చదివింది ఎంత 34 చదివాం. అలాంటప్పుడు దీనికంటే ఎంత ఎక్కువ చదవాలి, 9 ఎక్కువ చదవాలి. అలా ఇక్కడ ఇంకొక 9 కూడా యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకొక 9 కూడా యాడ్ అవుతుంది.
అవుతుంది. సో అలా వీళ్ళందరి యొక్క సమ్ ఏమవుతుందంటే చూడండి 9 9 18 18 2 20 అవుతుందా 20 2 క్యారీ 2 3 5 5 2 7 అవుతుందా 7 17 70 అవుతుంది అనమాట. అలా వీళ్ళందరి యొక్క సమ్ ఏమవుతుందంటే 1770 కేజీ అవుతుంది. కానీ ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఈ వీళ్ళందరి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో యావరేజ్ కావాలంటే ఏం చేయాలి, ఈ సమ్ని డివైడ్ చేయాలి. దేంతో, ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందితో డివైడ్ చేయాలి. సో 43 మెంబర్స్ కాబట్టి బై 43 చేస్తే మనకి యావరేజ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో 1770ని 1770 కేజెస్ని 43 పెట్టి డివైడ్ చేయాలి, చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 177 తీసుకుంటే 177లో 43 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. ఎందుకంటే ఇది 40 అనుకుంటే 44 ఎంత 160 కదా. సో దగ్గర 4 టైమ్స్ పోతుంది అనమాట. 4 3 12 1 క్యారీ 4 4 16 1 17 అవుతుందా. సో 172 పోతే ఎంత అవుతుంది 5 అవుతుందా, 5 1 0. సో 50లో 43 1 టైం పోతుంది. 1 టైం అంటే సింపుల్గా 41 పాయింట్ సంథింగ్ అలా రావాలన్నమాట. ఓకేనా. సో 41 పాయింట్ సంథింగ్ అంటే ఎంత ఉంది మనకి 41.16 ఉందన్నమాట. ఓకేనా. సో అలా యావరేజ్ ఏమవుతుందంటే న్యూ యావరేజ్ అనేది 41.16 అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, మనకి యావరేజ్ అడుగుతున్నాడు, యావరేజ్ కావాలి కాబట్టి సమ్ కావాలి ముందు. ఈ 42 మెంబర్స్ యొక్క సమ్ ఇది. అలాగే కొత్తగా వచ్చిన బాయ్ 39 కేజెస్ కదా. సో వాడి యొక్క వాల్యూ ఇది. అలాగే ఇక్కడ తప్పుగా చదవటం వల్ల మనకి 9 ఎక్స్ట్రా వచ్చింది. ఈ 9 ఇదనమాట. ఓకేనా. సో ఇది 9 మొత్తాన్ని యాడ్ చేస్తే సమ్ వస్తుంది. ఆ సమ్ని మొత్తం 43 మెంబర్స్ కాబట్టి బై 43 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమంటాడంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ది యావరేజ్ ఏజ్ వాజ్ 16 years వెన్ 2 స్టూడెంట్స్ డ్రాప్డ్ ది క్లాస్ దెన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది రిమైనింగ్ స్టూడెంట్స్ వాజ్ 16.25 years. వాట్ వాజ్ ద టోటల్ ఏజ్ ఆఫ్ ద డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తరగతిలో 10 మంది విద్యార్థుల సగటు వయసు 16 సంవత్సరాలు. 2 విద్యార్థులు తరగతి నుంచి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన విద్యార్థుల సగటు వయసు 16.25 సంవత్సరాలుగా మారింది. వెళ్ళిపోయిన విద్యార్థుల మొత్తం వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్గా క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 16 years అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే వెన్ 2 స్టూడెంట్స్ డ్రాప్డ్ ది క్లాస్ అంటే ఇక్కడ 10 మెంబర్స్లోంచి 2 స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. ఓకేనా. సో వెళ్ళిపోతే ఏమవుతుందంటే చూడండి దెన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది రిమైనింగ్ స్టూడెంట్స్ వాజ్ 16.25 అంటే రిమైనింగ్ అంటే ఎంతమంది ఉంటారు 8 మెంబర్స్ కదా. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 16.25 అనమాట. ఎంత 16.25 అంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి యావరేజ్ ఎంత పెరిగింది 0.25 పెరిగింది. అవునా 0.25 పెరిగింది. ఇక్కడ 0.25 అంటే ఎంత రాసుకోవచ్చు 1/4 రాసుకోవచ్చా. సో అలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 1/4 ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడంటే వాట్ వాజ్ ద టోటల్ ఏజ్ ఆఫ్ ది డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ 2 వెళ్ళిపోయారు కదా, వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా మనందరికీ తెలుసు కదా, వీళ్ళిద్దరి యొక్క సమ్ కావాలంటే ఏం చేస్తాం, వాళ్ళిద్దరి యొక్క సమ్ ఆఫ్ ది ఏజెస్ కావాలంటే మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సైన్ చూడండి మైనస్ ఉంది కదా. సో మైనస్ పెట్టేసి ఏం చేయాలి -2 × 16 + 4 × 8 ఇంకా నార్మల్ తెలిసిందే కదా. సో ఎంత అవుతుంది -32 అవుతుందా, -32 + 1/4 × 8 అంటే ఏమవుతుంది +2 అవుతుందా, +2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్గా లోపలిది -30 అవుతుంది. -30 అంటే +30 అవుతుంది. అలా వీళ్ళిద్దరి యొక్క సమ్ ఆఫ్ ది ఏజెస్ లేదా టోటల్ ఏజ్ ఎంత అంటే 30 years అనమాట. ఒకవేళ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ అడిగితే ఏం చేస్తాం బై 2 చేస్తాం. అలా వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ ఎంత అంటే 15 years అంటాం. బట్ ఇక్కడ సమ్ కాబట్టి జస్ట్ 30 years అంటే సరిపోతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 66. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 5 people ద రేషియో ఆఫ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ 3 అండ్ ద లాస్ట్ 2 ఈజ్ 9:7. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 12 దెన్ వాట్ విల్ బి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద 5 people అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5 మంది వ్యక్తుల సమూహంలో మొదటి 3 మరియు చివరి 2 సగటు వయస్సుల నిష్పత్తి 9:7. వారి వయసుల యొక్క సగటుల మధ్య తేడా 12 అయితే ఆ 5 వ్యక్తులందరి సగటు వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్గా 5 people ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే రేషియో ఇచ్చాడు. ఎవరికంటే చూడండి రేషియో ఆఫ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ 3 ఈ 5 members ఉంటారు కదా, అందులో ఫస్ట్ 3 members యొక్క యావరేజ్కి అలాగే లాస్ట్ 2 members
మెంబర్స్ యొక్క యావరేజ్కి రేషియో ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఆ రేషియో ఎంత ఇచ్చాడంటే మనకి ఈజ్ 9:7 ఇచ్చాడు అనమాట. అర్థమైందా? టోటల్ 5 మెంబర్స్ ఉంటే అందులో ఫస్ట్ 3 మెంబర్స్ యొక్క యావరేజ్కి అలాగే లాస్ట్ 2 మెంబర్స్ యొక్క యావరేజ్కి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 9:7 అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 12. ఓకేనా, ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు దేనికంటే ఫస్ట్ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఉంటుంది కదా దానికి, అలాగే లాస్ట్ 2 మెంబర్స్ యొక్క యావరేజ్ ఉంటుంది కదా దానికి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 12 years అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, కానీ ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, వీళ్ళకి మధ్య డిఫరెన్స్ ఎంత 2 parts అనమాట. ఓకేనా, 2 parts ఎక్కడ ఇచ్చిందంతా 12 years అనమాట. 12 years అని ఇచ్చాడు. సో 2 parts ఈక్వల్ టు 12 years అవుతుందా, ఎందుకంటే రెండు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్లే కదా, ఇక్కడ డిఫరెన్స్ 12 years, ఇక్కడ డిఫరెన్స్ 2 parts. సో అలా 1 part ఏమవుతుంది, 1 part ఈక్వల్ టు 6 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది 9 parts. 9 parts అంటే సో 9 into 6 అవుతుంది కదా, 1 part అంటే 6 కదా, 9 6 54 అవుతుంది. అలా ఫస్ట్ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 9 6 54 అవుతుంది. అలాగే ఇక్కడ లాస్ట్ 2 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే 7 parts కదా, 7 parts అంటే 7 6 42 అవుతుంది. అవునా, ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే వాట్ విల్ బి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ 5 people, వీళ్ళందరి యొక్క టోటల్ యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చనే, జాగ్రత్త చూడండి. మనందరికీ తెలుసు కదా, సో వీటికి దగ్గరకుండే నెంబర్ తీసుకుంటాం. టోటల్ యావరేజ్ అంటే లెట్ us say 42 అనుకుందాం. 42 కదా, సో 42 అంటే ఇది 42 ఉండాలి, ఇది 42 ఉండాలి. ఇది కరెక్ట్గా ఉంది, 0 పెట్టేసేయి. ఇది ఎంత ఎక్కువ ఉంది, 12 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి అంటే 3 మెంబర్స్కి. సో 12 into 3 అనమాట. 12 into 3 అంటే 36 కదా, సో డైరెక్ట్గా 36 రాసేసేయి. ఓకేనా, సో ఇక్కడ 5 ఎలా వస్తుంది, రెండింటిని యాడ్ చేస్తే 5 వస్తుంది. సింపుల్గా ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 36 అవుతుందా, 36 బై 5 చేయాలి, మర్చిపోకూడదు. ఓకేనా, సో చేస్తే ఆన్సర్ అయిపోతుంది. 5 ఇక్కడ 7 times పోతుందా, 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది, 2 times పోతుంది. 42 1 7.2 అంటే 49.2 అవుతుంది అనమాట. అలా టోటల్ యావరేజ్ ఎంత అంటే 49.2 years అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 67. ఇక్కడ ఏమంటాడంటే ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈజ్ 30 years, యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఈజ్ 36 years, ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది రిమైనింగ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 40 మంది విద్యార్థుల సగటు వయసు 30 సంవత్సరాలు, 25 మంది విద్యార్థుల సగటు వయసు 36 సంవత్సరాలు, మిగిలిన విద్యార్థుల సగటు వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టోటల్ 40 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, టోటల్గా 40 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 30 years అని ఇచ్చాడు. అలాగే ఇందులో 25 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 36 years ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, రిమైనింగ్ అంటే ఎంతమంది ఉంటారు, 15 మెంబర్స్ కదా. సో ఈ 15 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా కదా, సో సింపుల్గా ఏం చేస్తాం మనం, లెఫ్ట్ సైడ్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేస్తాం కదా. సో ఇక్కడ 5 పోతుంది చూడండి, 5 ఇక్కడ 8 times పోతుంది, 5 ఇక్కడ 5 times పోతుంది, 5 ఇక్కడ 3 times పోతుంది. అవునా, సో ఇక్కడ మనకి టోటల్ యావరేజ్ 30 కాబట్టి అప్పుడు అందులోనే కదా ఈ 3 కూడా ఉన్నారు. అవునా, మరి వీళ్ళ యొక్క యావరేజ్ కూడా ఏమవ్వాలి, 30 అవ్వాలి. సో 30 అవుతుంది. సో 30 కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా ఉంది, 0 పెట్టేసేయి. ఇది 6 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి, 5 మెంబర్స్కి. అలా ఇక్కడ ఏమవుతుంది అంటే 30 అవుతుందా, 30 అవుతుంది. ఇక్కడ ఈ 3 ఎలా వస్తుంది, 8 లోంచి 5 తీసేస్తే 3 వస్తుంది. అవునా, సో ఇక్కడ కూడా అంతే, 0 లోంచి ఈ వాల్యూ తీసేస్తే ఏమవుతుందంటే -30 అవుతుందా, -30 బై ఇక్కడ ఎంతమంది 3 మెంబర్స్, బై 10 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ 3 1 time, 3 ఇక్కడ 10 times, 30 - 10 అంటే 20 అవుతుంది. అలా ఈ మిగిలిన మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే 20 అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఆప్షన్ ఏ. చూడండి క్వశ్చన్ నెంబర్ 68. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఫస్ట్ ఈజ్ 10 years అండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ సెకండ్ ఈజ్ 12 years, ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ఇయర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1వ తరగతిలో 40 మంది విద్యార్థుల సగటు వయసు 10 సంవత్సరాలు మరియు 2వ తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయసు 12 సంవత్సరాలు అయితే అందరు విద్యార్థుల సగటు వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 40 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 10 years అని ఇచ్చాడు. అలాగే సెకండ్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మొత్తం 30 స్టూడెంట్స్ ఉన్నారా, 30 స్టూడెంట్స్ ఉన్నారు.
వాళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత ఇచ్చాడు అంటే 12 ఇయర్స్ అని ఇచ్చాడు. అవునా, మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే వీళ్ళందరి యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుంది, వీళ్ళందరూ అంటే మొత్తం 70 మెంబర్స్ కదా. సో ఈ 70 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అనేసి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్త చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 0 0 ఈ మూడిట్లో 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అవునా, సో ఇక్కడ టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. తెలియదు కాబట్టి వీటికి దగ్గరకు ఉండే నెంబర్ అనుకుంటాం. లెటెస్ట్ సైడ్ 10 అనుకుందామా, 10 అనుకుందాం. సో ఇది కరెక్ట్గానే ఉంది కాబట్టి 0 పెట్టేసి, ఇది ఎంత ఎక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి, 3 మెంబర్స్కి. సో అలా ఇక్కడ ఏమవుతుందంటే 6 అవుతుంది కదా. సో 6 అవుతుంది. ఇక్కడ ఈ 7 ఎలా వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. అవునా, సో సేమ్ ఇక్కడ కూడా అంతే, రెండింటిని యాడ్ చేయండి, +6 అవుతుందా. సో +6 బై 7 మెంబర్స్ కాబట్టి బై 7 వేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 6లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టేసేయి. పాయింట్ పెడితే 60 అవుతుందా. 60 అంటే 8 టైమ్స్ పోతుంది కదా. 7 8 56. సో 8 టైమ్స్ పోతుంది. అలా సుమారుగా 0.8 ఆ మధ్యలో ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ 10.8 అవుతుంది చూడండి. సో 10.8 అనేది యావరేజ్ అవుతుంది. సో 10.8కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏముంది, సో 10.85 కదా. సో అలా యావరేజ్ ఏమవుతుందంటే 10.85 అవుతుంది. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.